టిక్స్ అంటే ఏంటి? టిక్స్ అనేది చాలా కామన్ గానే చూస్తుంటాము. మోస్ట్ కామన్ గా మనకి చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లల్లోనే అని కాదు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. అంటే సడన్ గా ఉన్నట్టు వాళ్ళు భుజాలు ఎగరేయటం కానీ, కన్ను కొట్టడం కానీ, ఇలా ఒక మేనరిజమ్స్ లాగా ఉంటుంది. అంటే ఒక్క యాక్షన్ రిపీటెడ్ గా చేస్తుంటారు. టిక్స్ లో మనం ఏంటంటే మెయిన్ వాళ్ళకి చెయ్యాలి అని అర్జు ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే కాసేపు సప్రెస్ చేయగలుగుతారు, సప్రెసిబిలిటీ ఉంటుంది. కానీ సప్రెస్ చేశాక ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా మనం టిక్స్ ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో టిక్స్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. మోటార్ టిక్స్ అంటాము, వోకల్ టిక్స్ అంటాము, ఇంకా సింపుల్ టిక్స్ ఉంటుంది, కాంప్లెక్స్ టిక్స్ ఉంటుంది. మోటార్ టిక్స్ అంటే ఇట్లా భుజాలు ఎగరేయటం కానీ, కన్ను కొట్టడం కానీ, ఒక పర్టికులర్ యాక్షన్ ని మళ్ళీ చేయటం అనమాట. వోకల్ టిక్స్ అంటే కొంతమంది సౌండ్ చేయటం కానీ, దగ్గటము, కొంతమంది మాట్లాడతారు, కొంతమంది అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అవి కూడా టిక్స్ లాగా రావచ్చు. సో మనకి టిక్స్ అనేవి మోటార్ గా రావచ్చు, వోకల్ గా రావచ్చు. సో టిక్స్ అనే దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి టిక్స్ కి మెడికేషన్స్ ఉంటాయండి. మెడికేషన్స్ ఇస్తే యూజువల్ గా రికవర్ అయిపోతుంది. యూజువల్ గా సెల్ఫ్ లిమిటింగ్ కూడా ఉంటుంది. చిన్న పిల్లల్లోకి వచ్చింది అంటే యూజువల్ గా అది సెల్ఫ్ లిమిటింగ్, ఒక ఏజ్ వచ్చాక తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ టిక్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుందో, లైక్ సోషల్ గా కానీ, వాళ్ళ మోటార్ యాక్టివిటీస్ లో కానీ ఇబ్బంది అవుతుందో, దెన్ విల్ గివ్ దెమ్ ద మెడికేషన్స్. సో యూజువల్ గా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇంకా అది ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం వేరే రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి టిక్స్ కి.